ఏమిటేమిటి? అభిమన్యునికి ఇస్తానన్న శశిరేఖను సిగ్గు లేక మాట తప్పి ఇప్పుడు ఆ దుర్యోధను కొడుక్కిస్తున్నాడా? అన్నగారు ఏంటి బలరాముడు నిన్ను అవమానిస్తాడా? ఏం చేస్తాం, ఇప్పుడు మన ఐశ్వర్యం అంతా పోయిందిగా అక్క. ఐశ్వర్యం పోతే ప్రతాపాలు ఎక్కడికి పోతాయనుకున్నాడు. ఐశ్వర్యం పూజించే వారికి ప్రతాపాలేం కనిపిస్తాయక్క? పాండవుల ప్రతాపాలు కౌరవుల కాలి గోటికి సాటి కావని దూషణ కూడా చేశాడు. అయ్యో, అబ్బాయి విన్నట్టున్నాడే. సుపుత్ర సుపుత్ర సుపుత్ర! సహచరులారా, మీరిక సకల ఆయుధాలతో సర్వ సైన్యాలతో సిద్ధపడండి. మనం ఇప్పుడు యుద్ధ యాత్రకు వెళ్తున్నాం. సోదరా, ఎవరితో యుద్ధానికి? నేను వస్తాను. నేనుండగా నీవెందుకు సోదరా? సహచరులారా, సుపుత్ర! ఓ సుపుత్ర! సుపుత్ర! విన్నాను మాత, విన్నాను. ఇచ్చిన మాటలు తప్పుటియే కాక తుచ్చ కౌరవుల పొత్తు కలుపుకుని జగద్విదిత పరాక్రమవంతులైన మా జనకుల నేతులనాడిరిగా ఈ యాదవులు ఎంత ముదమెంత కావరం, ఎంత పొగరు, అంతకంత ప్రతీకారం ఆచరించి కౌరవుల యాదవుల కట్టగట్టి నేల మట్టు పెట్టకయున్న నా మహిమయ్యేలా. నాయన, నా అన్నతో యుద్ధానికి నీవు వెళితే ఒకటి, అభిమన్యుడు వెళితే ఒకటినా? అది నాకు అప్రతిష్ట కాదు. అట్లైన మాత, నేను హస్తినాపురికి పోయి ఆ కౌరవ హతకులనైనా హతమార్చి వచ్చేదాం. వారిని నీవు చంపరాదురా సుపుత్ర. మీ జనకులు ప్రతిజ్ఞలు చేశారు. వారి చేతిలో చచ్చుటకు వారు బ్రతికే ఉండాలి. సూచితవా సోదర, మన మాటల కారణాన మన పరాక్రమానికి ఏమి గట్టి పట్టినదో. నేను చెప్పినట్లు చేయుమురా సుపుత్ర, నేను మెచ్చుకుంటాను. నీవు ద్వారకకు వెళ్లి నీ మాయాబలంతో శశిరేఖని తీసుకునిరా. ఈ సుపుత్రునికిచ్చి పెళ్లి చేస్తాను. ప్రశస్తం, సుప్రశస్తము మాత ఈ ఆజ్ఞ. నేను ఇప్పుడే వెళ్ళేదను. అనుచరులారా! నాయన మాత, నీ ఒక్క మాటిస్తేనే ఇందుకైనా నేను సమ్మతించేది. అక్కడ నీవు ఏ అఘాయిత్యమూ చేయకూడదు. మా చిన్నన్నయ్య శ్రీకృష్ణులు అస్మదీయులా, అట్లైన వారికి నమో నమః. నీవక్కడికి వెళ్ళగానే వారిని చూసి చూడడం ఏమిటి, దర్శనం చేసి స్తోత్రం చేయరా సుపుత్ర. వారు ప్రసన్నులవుతారు. అక్కడ నీవేం చేయాలో ఆ ఉపాయాలు కూడా చెబుతారు. అస్తు అస్తు. నమో మాత, నమో నమః. సోదరా, నేను వచ్చే వరకు ఆశ్రమ రక్షణ మీది. వాయ్ వాయ్ సోదరా! నాయక! నాకు గింబళి కావాలి, గింబళి. అహా గెలుపం. మాకు గెలుపం కావాలి, గెలుపం.